హే హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం తుని తలుపులమ్మ ఆలయం, అలాగే సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం విశాఖపట్నంలో చూడదగ్గ ప్రదేశాలు, అలాగే విశాఖపట్నం నుండి అరకు ట్రైన్ జర్నీ, అలాగే అరకులో చూడదగ్గ ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. సింహాచలం దర్శనం చేసుకొని కొండపై నుండి బస్సులో విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము. సింహాచలం ఆలయం నుండి కనక మహాలక్ష్మి ఆలయం 22 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జర్నీ సమయం వచ్చేసి అరగంట నుండి 45 నిమిషాలు పడుతుంది. ఈ అమ్మవారు విశాఖవాసుల కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది. ఈ ఆలయం విశాఖ నగరంలోని బురుజుపేటలో ఉంటుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడి శ్రీ కనక మహాలక్ష్మీదేవి స్వయంభూగా వెలిసిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఒక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావిలో లభించిందట. అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు. దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బుర్జుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులకు అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. ఇక్కడ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి పైన గోపురం లాంటి ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమ, చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు. పూజారులు ఎవరు ఉండరు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు, కుంకుమలతో, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలకు అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సాంప్రదాయం. శ్రీ కనక మహాలక్ష్మికి గురువారం అంటే ప్రీతికరం. ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5 నుండి 11 వరకు, తిరిగి 11:30 నుండి 5:30 వరకు, తిరిగి 6 నుండి 12 వరకు తెరిచి ఉంటుంది.
ఇప్పుడు అమ్మవారి ఆలయం నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆటో వారు ఒక్కరికి రూ. 20 చార్జ్ చేస్తున్నారు. మేము సింహాచలం నుండి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకునేసరికి సాయంత్రం 6 అయిపోయింది. ఇదేనండి విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ బీచ్ అయిన ఆర్కే బీచ్. అక్కడ దూరంగా కనిపిస్తుంది వైజాగ్ ఫిషింగ్ హార్బర్. అలా కొంతసేపు ఈ బీచ్లో ఎంజాయ్ చేసి సన్సెట్ని కూడా చూసుకొని వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న రూమ్లో ఆ నైట్ స్టే చేశాము. నేను ఆ రూమ్స్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఆ రూమ్స్ మీకు వైజాగ్ రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకు వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ అనేక స్టే ఆప్షన్స్ ఉన్నాయి. అలా అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి తిరిగి వైజాగ్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడ నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన అరకుకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అదే విశాఖపట్నం నుండి కిరందూర్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 585001. దీనినే విస్టోడామ్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఈ ట్రైన్ విశాఖపట్నంలో ఉదయం 6:45కి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్లో మొత్తం 3 సీటింగ్ టైప్స్ ఉంటాయి. ఒకటి విస్టోడామ్ సీటింగ్, అంటే చుట్టూ గ్లాస్ విండోస్ ఉంటుంది. అందులో నుండి బయటికి వ్యూస్ చూడొచ్చు. అలాగే మిగిలినవి సెకండ్ సీటింగ్స్ మరియు జనరల్. ఇందులో విస్టోడామ్ ప్రైస్ వచ్చేసి 700, అలాగే సెకండ్ సిట్టింగ్ వచ్చేసి రూ. 70 టికెట్ పడుతుంది. వైజాగ్ నుండి అరకు 110 కిలోమీటర్ దూరం ఉంటుంది. జర్నీ సమయం వచ్చేసి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఈ రూట్లో అనేక బ్రిడ్జెస్, టన్నల్స్ నుండి మన ట్రైన్ జర్నీ ఉంటుంది. మీరు కూడా ఈ తూర్పు కనుమల అందాలను చూస్తూ నాతో ఈ జర్నీ చేయండి.
అలా ఉదయం స్టార్ట్ అయిన మేము మధ్యాహ్నం 12 గంటలకు బుర్రా గుహలు స్టాప్‌లో దిగిపోయాము. మన అరకు ట్రిప్‌ని ఈ బుర్రా గుహల నుండి స్టార్ట్ చేసి అలా పైకి అరకు వరకు చేయొచ్చు. లేదా ఈ ట్రైన్‌లో అరకులో దిగిపోయి పైనుండి ఈ బుర్రా గుహల వరకు లొకేషన్స్ అన్నీ చూసుకొని రావచ్చు. ఈ బుర్రా గుహలు రైల్వే స్టేషన్ బయట అరకు లొకేషన్ చూడ్డానికి ఆటో మాట్లాడుకున్నాము. ముగ్గురికి కలిపి రూ. 2500 చార్జ్ చేశారు. ఇప్పుడు మన మొదటి లొకేషన్ అయిన బుర్రా కేవ్స్‌కి వెళ్దాం. ఇది బుర్రా కేవ్ రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ బుర్రా కేవ్స్‌కి వెళ్ళే దారిలో బాంబూ చికెన్ బిర్యానీ స్టాల్స్ ఉంటాయి. మనం ముందుగా ఆర్డర్ ఇస్తే మనం బుర్రా కేవ్స్ చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మనకి వేడివేడిగా సర్వ్ చేస్తారు. మేము కూడా ఇక్కడ బాంబూ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. హాఫ్ బాంబో చికెన్ బిర్యానీకి 300, అలాగే ఫుల్ వెజ్ బిర్యానీకి రూ. 300 చార్జ్ చేశారు. పార్కింగ్ నుండి ఒక 300 మీటర్లు నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి బొర్రా గుహల ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్ దగ్గరే ఎంట్రీ టికెట్ ఉంటుంది. పెద్దవారికి రూ. 80, అలాగే చిన్నపిల్లలకి రూ. 60 చార్జ్ చేస్తున్నారు. ఈ బుర్రా గుహలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే 1 గంట నుండి 2 వరకు లంచ్ బ్రేక్. టికెట్ తీసుకొని లోపలికి ఒక 200 మీటర్లు నడవాల్సి ఉంటుంది. అలా 200 మీటర్లు ముందుకు వస్తే మనకి దూరంగా లోయలో నుండి ప్రవహిస్తున్న గోస్తాని నది కనిపిస్తుంది. ఈ లొకేషన్ వ్యూ పాయింట్ నుండి కుడివైపుకి వెళ్తే మనకి క్రిందకు దిగడానికి ఒక 100 మెట్లు ఉంటాయి. ఇదే బుర్రా గుహల ఎంట్రన్స్ వ్యూ. అలా మెట్టు దిగే మార్గంలో ఎడంవైపుకి మనకి 3 నందుల విగ్రహం కనిపిస్తాయి. వాటిని చూసుకుంటూ క్రిందకు వెళ్తే బుర్రా గుహల్లోకి ఎంటర్ అవుతాము. బుర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ఆకర్షణ. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దాంతో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి. కొండలపై నుండి గోస్తాని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిసినప్పుడు పైకప్పు నుండి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడ్డాయి. వీటిని సాల్గమైట్ అని అంటారు. అదేవిధంగా పైనుంచి వేలాడుతున్న సాల్కలైట్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఈ సాల్గమైట్, స్కాల్కమైట్ వింత వింత ఆకృతులను సంతరించుకుంటాయి. వారి వారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటికి రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతి యుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడి నివాసంగా నమ్ముతారు, అనగా పెద్ద దేవుడు నివాసంగా నమ్ముతారు. వివిధ రూపాల్లో ఉన్న స్కాల్కమైట్లను శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషిగడ్డం, మానవ మెదడు, మొసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజిస్తుంటారు.
ఈ గుహకు గోస్తాని నది దొలిచిన 4 ద్వారాలు ఉన్నాయి. బొర్రా 1 అనే వ్యవహరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడి నుండి లోపలికి 1 కిలోమీటర్ల వరకు వెళ్తే గోస్తాని నదికి చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్ళడానికి అనుమతించడం లేదు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గృహలను స్వాధీనం చేసుకొని గృహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టడంతో బుర్రా గృహల పరిసరాలు చాలా అందంగా మారాయి. గృహలోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గృహలోపలి వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇంతకుముందు కాగడాలతో గైడుల సహాయంతో గృహలను చూపించేవారు. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గృహను సందర్శిస్తారని ఒక అంచనా. అరకు లోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రా గుహల ఒక వరం. అలా బొర్రా గుహలు చూసుకొని తిరిగి మేము ఆర్డర్ పెట్టుకున్న స్టాల్ దగ్గరికి వచ్చి బ్యాంబూ చికెన్ బిర్యానీ ట్రై చేశాము. తినేసి ఇక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాతిగూడ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఇదే తాటిగూడ వాటర్ ఫాల్స్. చుట్టూ అందమైన ప్రకృతి మధ్యలో నుండి ఆ వాటర్ ఫాల్స్ని చూడొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని ఇక్కడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నాము. ఇదే కాఫీ ప్లాంటేషన్. క్రింద చిన్న చిన్న చెట్లే కాఫీ మొక్కలు, ఆ పైన పాకిపోయిన పాదులే మిరియాల మొక్కలు. ఈ కాఫీ ప్లాంటేషన్ దగ్గరే మనం కాఫీ కూడా ట్రై చేయొచ్చు. 1 కప్ 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీకు ఈ అడవిలో పండించే వివిధ రకాల మసాలాలు, ఆయుర్వేద మొక్కలు వంటివి లభిస్తాయి. కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. ఇవే కాఫీ కాయలు. వీటిని ఎండబెట్టి కాఫీ పౌడర్ని తయారు చేస్తారు. ఈ కాఫీ ప్లాంటేషన్ నుండి 22 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనం అరకు చేరుకుంటాము. ఈ అరకు వెళ్ళే దారిలో చాలా టెంట్ క్యాంప్ సైట్స్ ఉంటాయి. ఎవరైనా అరకులో స్టే చేయాలనుకుంటే వారు ఇక్కడ టెంట్ క్యాంప్ సైట్లో స్టే చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 2000 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. అలా 22 కిలోమీటర్లు ముందుకు వస్తే అరకు సిటీలో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి చేరుకోవచ్చు. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఎంట్రన్స్కి ఒక్కరికి 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ ట్రైబల్ మ్యూజియంలో స్క్రీన్ పైన కనిపిస్తున్న యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. వాటికి మాత్రం సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. ఈ ట్రైబల్ మ్యూజియంలో అప్పటి ట్రైబల్స్ వాడిన పనిముట్లు, అలాగే సాధనాలు ఉంటాయి. వాటిని మనం చూడొచ్చు. అలాగే అలాగే అప్పటి వారి సంస్కృతులు, వారి వేషధారణలు, బట్టలు కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడి ఫేమస్ నృత్యమైన దింషా డాన్స్ను కూడా చేయొచ్చు.
అలాగే ఇక్కడే పండించే వివిధ రకాల పప్పులు, మసాలాలను చూడొచ్చు. అలాగే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇదండి అరకు అలాగే వైజాగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.